నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బావుసాయిపేటలో 116 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వడగళ్ల వానతో పంట నష్టం, రైతులను పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి. సిరిసిల్లలో చలివేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ నాగేంద్రచారి. వేములవాడలో కోర్టు బహిష్కరించి న్యాయవాదుల ఆందోళన. వేములవాడలో 5 రోజుల పసికందు మృతి కలకలం. శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మధుసూదనాచారి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల పసికందు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కోనరావుపేట మండలం పల్లిమక్తి గ్రామానికి చెందిన చంద్రవేణి అనూష ప్రసవం కోసం ఆసుపత్రికి చేరగా 5 రోజుల క్రితం వైద్యులు డెలివరీ నిర్వహించారు. అనంతరం శిశువుకు సరైన వైద్య సేవలు అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పసికందు మృతి చెందిన వెంటనే ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు తీసిందని ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్తత నెలకొనగా ఆసుపత్రి వైద్య సేవలపై మరొకసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళను వైద్యులు లేరంటూ వెనక్కి పంపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం గుర్తు చేసుకున్నారు స్థానికులు. తీసుకొచ్చి ఇట్లా ఎన్నులు అన్ని చూసిండు, ఏడ్చిండు, చేస్తే పాలు పట్టింది, పాలు మళ్ళీ పడేది మళ్ళీ అన్ని చూసిండు. డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పుట్టినని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సండే రోజు లీవ్ పడతారు. సండే నాడు ఏ డాక్టర్ రాలేదు. మండే రోజు చూసిరు. ఏదైనా సీరియస్ ఉంటుంది, ఇన్సిడెంట్ ఏదైనా సీరియస్ ఉంటే ఒక రోజు మధ్యలో ఆగగలుగుతాడు బాబు. దానికి ఏదైనా కంపల్సరీగా మీరు శాఖపరంగా కంపల్సరీగా మాకు రెస్పాన్స్ దానికి ఇచ్చి మమ్మల్ని మాట్లాడేదని చెప్పాలి. మళ్ళీ ఒకటి, ఇక్కడ ప్రొద్దున ఆల్రెడీ రౌండ్స్కి వచ్చిన డాక్టరు 4 గంటకి ఆల్రెడీ బాబు చనిపోయింది. అప్పటికే డెడ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా వచ్చి మాత్రం మాట్లాడింది లేదు. ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఇచ్చి మనకి ఇది అని చెప్పి పోలీస్ శాఖ వారు వచ్చారు. ప్రెస్ వాళ్ళు మీరు వచ్చేదాకా కూడా కంపల్సరీ ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు కూడా మాకు వచ్చి ఏ సమాధానం చెప్పలేదు. సూపరింటెండెంట్ సార్ వస్తారట, ఇంకా వస్తారా అని చెప్పి వెళ్ళిపోయారు. అందులో నిన్న కూడా 11 వచ్చినట్టే మళ్ళీ మార్నింగ్ బాబు ఎవరు రాలేదు. శాఖపరంగా కంపల్సరీ కింద వేసినాక మళ్ళీ వచ్చి ఒక డాక్టర్ వెళ్ళారు. వీళ్ళు డాక్టర్ దగ్గర మళ్ళీ తీసుకోమంటే వీళ్ళు తీసుకురమ్మని సార్ చెప్పలేదు. వీళ్ళు తీసుకోపోలేదు. తీసుకొచ్చారు. బాబుకు పాలు పట్టించి పడుకోబెట్టి నైట్ మళ్ళీ మబ్బులో చనిపోయినాక వచ్చింది. అప్పటిదాకా కూడా ఆల్రెడీ మధ్యలో 11 నుంచి మళ్ళీ మబ్బులో 4 దాకా రానేలేదు. ఉదయం 11 చూసిన డాక్టర్ మళ్ళీ సాయంత్రం 4 మబ్బులో 4 దాకా రాలేదంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మించిన దానికి ఇంత న్యాయం ఉంటుంది అన్నట్టు హాస్పిటల్లో కూడా. అయితే శనివారం ఆపరేషన్ చేస్తామని అంటే మేము శుక్లా నడిచినాం. జాయిన్ కావాలమ్మా పల్లి బతికిచ్చినాం. మా బిడ్డ మా ఇంటికైనా ఉంటుంది. ఆడికించి మేము ఇంటి మా అత్తమ్మ ఇట్లా ఇడికైనా వచ్చేది. శుక్లారావు జాయిన్ అయినాం. శనివారం నాడు పొద్దున్న ఆపరేషన్ చేసేది. 11:30 వరకు బాబు పుట్టినాక మేము ఇలా ఆపరేషన్ చేస్తాం. చూద్దాం ఇట్లా మరి బాబు పెట్టున్నాడు, మరి ఆపరేషన్ చేయాలి అంటే ఆపరేషన్ చేస్తాను చూద్దాం. బాబు పెట్టున్నాడు, మరి మంచిగా ఉంటే చేస్తాం, లేకపోతే లేదంటే మంచిగా ఉన్నాడు బాబు అని అన్నారు. అన్నాక లోపల మరి ఆమె చూస్తే ఏమో పూర్తిగా చెప్తలేదు, చేయకుండా చెప్తలేదు. మరి చేయమంటారు అంటే నేను ఆడబిడ్డని అడిగినా, లతమ్మని అడిగినా, మరి ఎలా చేయమన్నామంటే మరి ఏమో అని అంతట్లో మా కొడుకు ఏం చేసి మా వాళ్ళని ఫోన్ చేసిండు. చేతకి ఇట్లా బాబు పుట్టిండ బాబు అని అన్నాక మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు, మరి ఆపరేషన్ చేయమంటారు. చేయమని మంచిగా ఉంటే ఇంకేంది రా చేయమని అని అన్నాడు. అన్నాక అది ఆపరేషన్ చేసి తీసుకొచ్చినాక అక్కడ చెప్పినట్టు సారే మళ్ళీ ఐసోలేసారు. మా బిడ్డను తీసుకొచ్చి ఐసోలేసాక వాళ్ళ సార్ రాలేడుగా. ఒక బాబుని ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పిన ముచ్చట తప్ప మళ్ళీ చూడలేదు. అన్నాడు ఐసోలేషన్ రాలేడు. మళ్ళీ ఆదివారం రాలేడు. సోమవారం వచ్చిండు. సోమవారం వచ్చి సారు మరి గొంతు చిన్నగా ఎడుతుంది పిల్లగాడు. వాళ్ళు 4 చూస్తే ఈ పిల్లగాడు ఒక్కడు చిన్నగా ఎడుతున్నారు, పెద్ద ఎడతారు అని అంటే ఏం కదమ్మా కొద్దిగా గట్టిని ఎడతారు అన్నాక సోమవారం చూసిపోయాడు. మళ్ళీ నిన్న 11 అయింది కావచ్చు, 11-12 మధ్యలో ఎంతలో వచ్చిండు. పొద్దున వచ్చి చూస్తే నేను అన్న సారు మరి దమ్ము ఎక్కువ కొత్తాడు బాబు, దమ్ము ఎక్కువ కొత్తున్నట్టు సారు అన్నాడు. అమ్మ పొద్దున సాసు ఎక్కువ తీసుకుంటారు పిల్లలు కదా, వేయపోతారు గట్టిన అన్నాడు. అన్నాక ఇక సారు చూసిండు వెళ్ళిండు. ముఖ కింద మాత్రం వేయరు. అమ్మ కొద్దిగా పసికలైంది, ముఖ కింద వేయరంటే మేము మొన్నటి ఎత్తున్నాం. ముఖ కింద పొద్దున వేసినాము, మళ్ళీ కొద్ది సూట్ వేసినాం. సార్ వేసి బాబు దగ్గర ఉన్నాడు.
బాబు లోపల తీసుకెళ్ళాను, ఏడ్చిండు, పాలు పట్టింది, పాలు బ్లడ్ చేసుకుని కొట్టినాక కొంచెం బండి పెడితే ఆడుకున్నాక మళ్ళీ ఏడ్చిండు. రాత్రి 11 అయిపోయింది సార్, 11, 12 అయింది. అయినాక మళ్ళీ ఏడితే మళ్ళీ పాలు ఇచ్చింది, మళ్ళీ వేసుకొని కొట్టినాక పిల్లగాని వండబెట్టి మేము అనుకున్నాం కట్టే సార్ ప్లేస్ కట్టే. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుభాష్ని, పీడియాట్రిక్ ఇన్ఛార్జ్. బత్తిని అనుష వైఫ్ ఆఫ్ పరశురాములు శనివారం రోజున డెలివరీ అయ్యారు. బేబీ పుట్టిన వెంటనే ఏడ్చింది. బాబు పుట్టాడు. ప్రీవియస్ ఆపరేషన్, ఇప్పుడు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. బేబీ పుట్టిన వెంటనే ఏడవటం జరిగింది. పిల్లల డాక్టర్ కూడా అటెండ్ అవ్వటం జరిగింది. బేబీ బాగానే ఉంది. బేబీ మంచిగా ఉండటం వల్ల బాబుని తల్లికి ఇవ్వటం జరిగింది. తల్లిపాలు తీసుకోవటం జరుగుతూ ఉన్నది. రోజు పిల్లల డాక్టర్ వచ్చి చెకప్ చేయటం జరుగుతున్నది. 4వ రోజున రాత్రి 11 గంటలకి తల్లి పాలు ఇవ్వటం జరిగింది. ఉదయం 4:30కి బేబీ స్పృహ లేకపోవటం వల్ల మా దగ్గరికి తీసుకురావటం జరిగింది. అయితే డాక్టర్స్ చూసి రిసస్టేషన్ చేసి బిడ్డను బతికించడం చాలా ట్రై చేశారు. 5:45కి బేబీకి ఎంత రిసస్టేషన్ చేసినా సరే, మేము ఎంత ప్రయత్నించినా సరే బేబీని కాపాడటం కష్టం అవ్వింది. 5:45కి డెత్ డిక్లరేషన్ జరిగింది. అంటే చిన్నపిల్లలకి సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. ఇంకొకటి బ్రెస్ట్ మిల్క్ ఆస్పిరేషన్ సిండ్రోమ్ వల్ల కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఒకవేళ పోస్ట్ మార్టం చేద్దామన్నా సరే మేము సపరేట్గా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మాజీ స్పీకర్ మధుసూదనాచారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు, అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేష వస్త్రం మరియు లడ్డూ ప్రసాదాన్ని అందించారు. వేములవాడ బార్ అసోసియేషన్ సభ్యుడు మాజీ అధ్యక్షుడు పిట్టల భూమేష్ను చంపుతానని బెదిరించిన ఘటనపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. బుధవారం కోర్టు విధులను బహిష్కరించి కోర్టు ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ మాట్లాడుతూ ధర్మపురి పట్టణానికి చెందిన రౌడీ షీటర్ గంగాధర్ భూమేష్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రాణహాని బెదిరింపులకు పాల్పడటం ఖండనీయమన్నారు. ఇలాంటి ఘటనలు న్యాయవృత్తి గౌరవాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత వ్యక్తిపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొంటి శంకర్, ప్రధాన కార్యదర్శి పుప్పాల భానుకృష్ణ, సంయుక్త కార్యదర్శి కనికరపు శ్రీనివాస్, కోశాధికారి జట్టి శేఖర్, గ్రంథాలయ కార్యదర్శి మొగిలి సుజాత, క్రీడల కార్యదర్శి వంగల కర్ణ, మహిళా ప్రతినిధి తమిరి అన్నపూర్ణతో పాటు పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బార్ అసోసియేషన్లకు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మెసేజ్ కూడా ఇచ్చాము. వివిధ బార్ అసోసియేషన్లు కూడా ఇవాళ మాకు మద్దతు సంఘీభావం తెలుపుతూ ఇవాళ మాకు అబ్స్టైల్లో కూడా వాళ్ళు బార్ అసోసియేషన్లు పాల్గొంటున్నారు. సో ఈ అంశాన్ని ముఖ్యమైన అంశంగా తీసుకొని మరే ఇతర న్యాయవాదులు ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా ఈ పోలీసులు కూడా అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకొని అవసరమైతే పీడీ యాక్ట్ కూడా అమలు చేసి న్యాయులకు రక్షణ కల్పించాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం. గత 4-5 రోజుల క్రితం మా వేములవాడ న్యాయవాది పిట్టల భూమేష్ను ఫోన్లో నానా బూతులు తిట్టిన, చంపుతామని బెదిరించిన తోకల గంగాధర్ రౌడీ షీట్ ధర్మపురి ప్రాంతానికి చెందినవాడు. ఆయన ఇష్టం వచ్చిన బూతు మాటలు తిడుతూ చంపుతామని తిట్టడం చాలా బాధాకరం.
మా వేములవాడ బార్ అసోసియేషన్ తరఫున ఏకగ్రీవంగా తీర్మానించి అన్ని బార్ అసోసియేషన్లకు మా తీర్మానం కాపీలను పంపినాము. తెలంగాణలో ఉన్న ఆల్ బార్ అసోసియేషన్స్ పిట్టల భూమేష్ న్యాయవాది కాబట్టి న్యాయవాదికి జరిగిన అవమానాన్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఈరోజు అందరూ బార్ అసోసియేషన్లను బహిష్కరించాలని మేము మనవి చేస్తూ ముగిస్తున్నాం. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు దాదాపు 40% ఇళ్ల నిర్మాణం పూర్తి కాక పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 3,570 ఇళ్లలో 1,419 ఇళ్లు పూర్తయ్యాయి. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 161 కోట్లకు పైగా ఆర్థిక సహాయం నేరుగా జమ చేయగా ఉచిత ఇసుక సరఫరా ద్వారా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల సాయం 4 విడతలు అందించబడుతోంది. ఆధునిక సాంకేతికతతో మోడల్ హౌజులు నిర్మించి తక్కువ ఖర్చుతో న్యాయమైన ఇళ్ల నిర్మాణానికి దోహదపడుతున్నారు. ఇళ్లు పూర్తయ్యే కొద్దీ గృహ ప్రవేశాలు వేడుకగా జరుగుతున్నాయి. హౌసింగ్ అధికారులు పర్యవేక్షణలో మిగతా ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మార్కండేయ ఫార్మసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీఎస్పీ నాగేంద్రచారి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రయాణికులు స్థానికులకు తాగునీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల్లో మరిన్ని సంస్థలు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఫార్మసీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వానతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే విత్తనాలు, ఎరువులు వంటి సహాయం అందించాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, ధర్మారం గ్రామ సర్పంచ్, బీజేపీ కోనరావుపేట మండల అధ్యక్షులు శ్రీ మిరాల్కర్ బాలాజీ, కోనరావుపేట మాజీ జడ్పీటీసీ, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పల్లం అన్నపూర్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్గా కొట్టే రామచంద్ర మరియు జిల్లా మరియు రాష్ట్ర పదాధికారులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఆది శ్రీనివాస్ గారు కూడా పరిశీలన చేశారు. మొత్తం పరిశీలన చేసి ఇక్కడ ఎంత నష్టపోయినరో వాళ్ళందరికీ ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పిస్తాం, రేపటి నుండి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి అంచనా వేస్తారని చెప్పిండ్రు. ఇక్కడికి బాగానే ఉంది. తెల్లారి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వచ్చిర్రు, అంచనాలు వేసిండ్రు. మాకు ఒకటే ఆలోచన ఉన్నది, ఇంతవరకు అయితే మేము నష్టపరిహారం రైతులకు అందంగా చూడలేదు. ఇది కూడా చూడకుండా ఉంటామా? కానీ ఈసారి మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడున్న బక్కపల్చని రైతులు 200-250 ఎకరాలు నష్టపోయినరు. ఇక్కడున్న చాలా మంది రైతులలో ఇక్కడ ఉన్న సొంతంగా భూములు ఉన్న రైతులు ఉన్నారు, కౌలుకు తీసుకున్న రైతులు ఉన్నారు. కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి ఇంకా ఘోరం. వాళ్ళు ఇక్కడ పంట రాకున్నా కానీ కౌలు కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. కనుక మీరు ఒకటే స్పష్టం చేయాలి, ఎంత నష్టపరిహారం ఇస్తున్నారు ఎకరాకు, అది ఎప్పటి వరకు అందుతుంది. ఏదో కంటు తుడుపు చర్యగా వచ్చి పరామర్శించి ఫోటోలు దిగిపోవడం కాదు. ప్రభుత్వ విప్ గారు పత్రికా ముఖంగా మిమ్మల్ని దీన్ని డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మీరు సమాధానం చెప్పాలి. ఎంత ప్రకటిస్తున్నారు నష్టపరిహారం, అదే రకంగా ఏ తేదీ వరకు వీళ్ళకి అందజేస్తారు. ఈ రెండింటిని చేయనట్టయితే మరిమడ్ల గ్రామంలో నష్టపోయిన రైతులందరినీ తీసుకొని పరిపాలనా అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధమైతే అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. పేద ప్రజలకు అండగా నిలిచే విధంగా ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో 89 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు, అలాగే 35.67 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మొత్తం 116 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని 1,15,00,000 రేషన్ కార్డుదారులకు 5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమంలో ఆయన కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 552 అంగన్వాడీ కేంద్రాలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసి ఆరోగ్య అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. గర్భిణీలు బాలింతలకు మెరుగైన సేవలు, పోషకాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ గర్భిణీల నమోదు, ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేయాలని, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వేముల మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కంరాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, భీమారాం, కదలాపూర్ మండలాలకు తాగునీరు అందించే కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులను బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన వచ్చే వర్షాకాలానికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచి జాప్యం లేకుండా గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తయితే 3 మండలాల రైతులకు సాగు నీటి సమస్యలు తీరనున్నాయని తెలిపారు. ఏరియా పాస్ చేస్తాడు, అది చేసిన తర్వాత మనం రన్ చేసుకొని ఫిల్ అయిన తర్వాత ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పని చేసి మొదలు వాళ్ళ ఆర్థిక ఎప్పుడో రైతులు ఆర్థిక వాళ్ళ ఫారెస్ట్ లోపల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.